అసలు ఎందుకు ఈ పిల్లర్ వంగి ఉంది అనే దాని గురించి కొంచెం బెండ్ అయిందండి. పిల్లర్ కొంచెం బెండే అయింది. సో, అయితే ఎందుకు బెండ్ అయిందో తెలుసుకోవడానికి ఇంజినీర్లు అయితే దాన్ని కదుపుదామని ప్రయత్నించారంట. సో, అలా ప్రయత్నించినప్పుడు ఏమైందంటే, సో, మొత్తం డేంజర్‌లో పడిందంట. ఈ టెంపుల్ మొత్తం డేంజర్‌లో పడిందన్నమాట. దాన్ని ఏమాత్రం కదిపినా మిగతా పిల్లర్స్ అన్నీ పడిపోయే ప్రమాదం ఉంది అని వదిలేసారంటండి దీన్ని ఇంజినీర్లు. సో, చూసారా ఎలా ఉందో? చాలా, చాలా అత్యద్భుతం అండి. ఈ పిల్లర్ ఎందుకు అలా ఉన్నదా అనేది అత్యద్భుతం. దగ్గర దగ్గర 70 పిల్లర్స్ వరకు ఈ పిల్లర్ మీద ఆధారపడి ఉన్నాయంట. ఈ హ్యాంగింగ్ పిల్లర్ మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. అది చరిత్రకారులు చెబుతున్నారన్నమాట. చాలా అత్యద్భుతం అండి. ఇది మాత్రం చాలా అత్యద్భుతం. ఈ టెంపుల్ మొత్తం ఒకే వీడియోలో రికార్డ్ చేయడం కుదరదండి. అందుకే ఈ టెంపుల్ని మొత్తం పార్ట్ల కింద వీడియోలు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మొత్తం పిల్లర్ మొత్తం కింద ఏమీ లేదు. కాకపోతే అక్కడ ఒక చిన్నది ఉందన్నమాట. అక్కడే మొత్తం అది బేస్ అయ్యి ఉంది. చూసారు కదా మొత్తం. ఓకే భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, హ్యాంగింగ్ పిల్లర్ చూసారు కదండి, వేలాడే స్తంభం. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. మొత్తం 4 వైపులలో మీకు కనిపిస్తుంది కదా, ఈ సైడ్ మాత్రమే వాలిందండి స్తంభం. దీని మీద మాత్రమే బేస్ అయ్యి ఉంది. అంటే ఈ కొన ఉంది కదా, 4 కొనలు ఉంటే మీకు కనిపించే కొన మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే మొత్తం కర్చీఫ్ వేస్తే వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఈ చివరి కొత్తులోకి ఆగిపోద్ది కర్చీఫ్. అంటే మొత్తం కిందంతా వేలబడే ఉంది స్తంభం అంతా. ఈ యొక్క స్తంభం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామని అదే ఇంజనీర్లు కూడా ట్రై చేశారంటండి. మొత్తం దీన్ని జరుపుదాము, ఎలాగైనా సక్రమంగా పెడదామని ట్రై చేస్తే మొత్తం టెంపుల్ మొత్తం ఈ యొక్క పిల్లర్స్ మొత్తం చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందని వాళ్ళు డ్రాప్ అయిపోయారంట. ఎందుకంటే దగ్గర దగ్గర 70-80 పిల్లర్స్ ఈ ఒక్క పిల్లర్ మీదే ఆధారపడి ఉన్నాయంట. చూడండి ఎంత గొప్ప కన్స్ట్రక్షను. అసలు ఎందుకు అలా ఉందో మనకి ఇప్పటికీ కూడా అంతు చిక్కడం లేదన్నమాట. చాలామంది వస్తున్నారు, వచ్చి చెక్ చేసుకుంటున్నారు. అసలు నిజమా కాదా అని చెక్ చేసుకుంటున్నారు అన్నమాట. చూసారా, కొంచెం అయితే మాత్రం మీకు ఒక కొన ఆనిందన్నమాట. పిల్లర్ కూడా కొంచెం బెండ్ అయ్యిందన్నమాట పిల్లర్. ఇదే హ్యాంగింగ్ పిల్లర్ అంటే కొంచెం పక్కగా బెండ్ అయ్యిందన్నమాట ఈ పిల్లర్. చూసారు కదా ఎలా ఉందో. టెంపుల్ని న్యూస్ ఛానల్లో కవరేజ్ చేయడానికి మహా న్యూస్ వాళ్ళు కూడా వచ్చారండి. సో, వాళ్ళు కూడా కవరేజ్ చేస్తున్నారు, మహా న్యూస్ వాళ్ళు, ఈ యొక్క లేపాక్షి టెంపుల్ని. చాలా బాగుంది. సో, ఏం చెప్తారో చూడాలి. సో, ప్రతి ఒక్కరు వస్తున్నారండి విజిటర్స్ చాలామంది. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం, చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, హైలైట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ హ్యాంగింగ్ స్తంభం పిల్లర్ కింద అసలు ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు చూపిస్తాను. చూడండి, చాలా క్లియర్గా చూపిస్తాను. అదిగో చూసారు కదా, మొత్తం చిన్న కొన ఉందండి, చిన్న కొన ఉంది. ఆ కొన మీద ఆనింది అంతే. మొత్తం అంతా గాలిలో ఉంది స్తంభం. చూసారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనే కింద ఆనలేదు. మన ఛానల్లో దగ్గర 20 వీడియోస్ ఉన్నాయి, చూడండి. చాలా బాగుంటుంది. టెంపుల్ మొత్తం చాలా క్లియర్గా మీకు చూపించాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.